నేను ఎలా తెలుసుకోవాలి అంటూ అనంగానే మనసుంటే మార్గం ఉంటుంది. చిన్నీని చూస్తే నీ చిన్నప్పుడు జ్ఞాపకాలతో ఏదోటి ఖచ్చితంగా గుర్తుకొస్తుంది కదా, అదేంటో ఆలోచించు. చిన్నీని కలుసుకో, నిజ నిజాలన్నీ తెలుసుకో. చిన్నీది ఏ తప్పు లేదని తెలిస్తే నువ్వు చాలా పశ్చాత్తాపడతావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అంటూ ఇక మధు అయితే చెప్పి బయటికి వచ్చేస్తుంది. నేను నీ చుట్టూనే తిరుగుతున్నాను, నీకు నిజాలు తెలిసేంత వరకు నేనే చిన్నీనని నీ దగ్గర బయట పెట్టదలుచుకోలేదు. ఈరోజే నాన్నని కలుసుకోవాలి అంటూ మధు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అనుకున్న విధంగానే ఇంతలో ఇక దేవేంద్ర అయితే బాలరాజు దగ్గరికి వస్తున్నానని ఫోన్లో మాట్లాడుతూ ఉండడం, ఆ మాటలన్నీ మధు అయితే వినేస్తుంది. అంటే అంకుల్ ఇప్పుడు నాన్న కోసం వెళ్తారేమో, నేను ఎలాగైనా ఫాలో అయ్యి నిజ నిజాలేంటో తెలుసుకోవాలి అంటూ అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక దేవ ఎల్లంగానే వెనకాలే ఫాలో అవుతూ మధు కూడా వెళ్తుంది. ఇక దేవ మధు అనుకున్న విధంగానే బాలరాజు దగ్గరికి అయితే వెళ్తాడు. ఎవరూ చూడకుండా వెనక వైపు నుంచి మధు కూడా లోపలికి అయితే వెళ్తుంది. ఇంతలో బందీగా ఉన్న బాలరాజును చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా, నా నుంచే తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు తప్పించుకోలేవు. నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు. నిన్ను బ్రతకనివ్వను, నీ కూతుర్ని బ్రతకనివ్వను. అందరూ నా భార్య చనిపోవడానికి కారణం నీ భార్య అనుకుంటున్నారు కాబట్టి షేప్గా ఉండిపోయాను. ఒకవేళ నిజాలు బయటపడితే నా రాజకీయ భవిష్యత్తు మీద దాని ప్రభావం చూపెడుతుంది. అలా ఉండడానికి వీల్లేదు. ఆఫ్ టికెట్ నీ కూతురు ఇద్దరూ కలిసి తిరుగుతున్నారంట. నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా ప్రయత్నించారు. వాళ్ళిద్దరినీ పట్టుకుంటాను. వాళ్ళిద్దరినీ పట్టుకుని ఖచ్చితంగా నేను నీ కళ్ళ ముందే వాళ్ళని చంపేస్తాను అంటూ చెప్తూ ఉంటాడు దేవ అయితే. ఈ మాటలన్నీ విన్న మధు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదంతా వీడియో అయితే తీస్తుంది. ఇక దేవ వెళ్ళిపోగానే అప్పుడే బాలరాజు దగ్గరికి అయితే వస్తుంది. అమ్మ మధు, అమ్మ మధు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? నీకు చాలా ప్రమాదం. ఆ దేవాగాడు గనుక తిరిగి వస్తే నీ ప్రాణానికే ముప్పమ్మా, ఖచ్చితంగా వెళ్ళిపో అంటూ అనంగానే లేదు, నేను మిమ్మల్ని విడిపించే వెళ్తాను అంటూ ఇక బాలరాజునైతే అక్కడి నుంచి విడిపిస్తుంది. ఇక అక్కడి నుంచి వేరే చోటుకైతే తీసుకొచ్చేస్తుంది. అప్పుడే అడుగుతూ ఉంటుంది మధు అయితే, నిజం చెప్పు నాన్న, మా అమ్మ మీద పడిన నింద అబద్ధం కదా? మా అమ్మ నిర్దోషి కదా? నిజం చెప్పు అంటూ అనంగానే అవునమ్మా, మీ అమ్మ ఒక దేవత, ఎలాంటి తప్పు చెయ్యలేదు, తను ఎలాంటి హత్య చెయ్యలేదు, ఇదంతా చేసింది ఆ దేవేంద్ర వర్మే అంటూ అనంగానే అతని మాటలతోనే అర్థమైంది. కానీ మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవనే చూడవలసి వస్తుంది అంటూ చెప్తూ ఉండగా నా దగ్గర సాక్ష్యం ఉంది అంటూ ఇక బాలరాజు అయితే తన దగ్గరున్న సాక్ష్యాన్ని మధుకైతే ఇస్తాడు. ఇక అది తీసుకువచ్చి వెంటనే మ్యాడీకి అయితే చూపిస్తుంది మధు. ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకో, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు అర్థమవుతుంది. ఇక మీదటైనా అపార్థం చేసుకోవడం మానే. ఇక మీదటైనా నీ అంతటి నువ్వు ఆలోచించడానికి ప్రయత్నించు. ఎవరో ఏదో అన్నారని నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ చిన్నీనే ద్వేషించావు. అందుకే నిజ నిజాలు తెలుసుకోమని చెప్తున్నాను అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే కదా, నేను చేసింది చాలా పెద్ద తప్పు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ మ్యాడీ అయితే ఇక కుమిలిపోతూ ఉంటాడు. ఇక మధు అయితే నిజాన్ని నిరూపించేసరికి మ్యాడీ అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడే నేను నా చిన్నీని కలవాలి అని. అప్పుడే మధు అయితే నిజాన్ని బయట పెడుతుంది. నువ్వు వెతుకుతున్నా, నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ చిన్నీని నేనే అంటూ నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ అయితే. ఏంటి నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉండగా అవును, నేనే నీ చిన్నీని.
నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ చిన్నీని అంటూ మధు చెప్పంగానే మ్యాడీ అయితే ఎంతో ఆనందపడుతూ ఇక మధునైతే దగ్గరికి తీసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.